నాగ చైతన్య, సమంత 7 ఏళ్లు ప్రేమించుకున్నారు. 4 ఏళ్లు కలిసి ఉన్నారు. 5 ఏళ్ల క్రితం విడిపోయారు. పెళ్లి చేసుకున్న డేట్కి 4 రోజుల ముందే తమ డైవర్స్ ని ప్రకటించారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే వీరి డైవర్స్ ఏదో రూపంలో టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. సమంతతో విడాకులపై పలు సందర్భాల్లో నాగ చైతన్య స్పందించారు. ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నామని, నిర్ణయం విషయంలో హ్యాపీగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఎవరి లైఫ్ లో వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు చైతు. అప్పట్లో ఆయన మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు మరోసారి డైవర్స్ పై రియాక్ట్ అయ్యారు చైతు. విడాకుల మ్యాటర్ పై ఆయన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు క్రిమినల్ లాగా చూస్తున్నారు, ఎందుకు పదే పదే తమపై వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డాడు. ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ, నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అది చాలా మంది లైఫ్ లో జరుగుతుంది. అది కేవలం నా ఒక్కడి జీవితంలో జరిగింది కాదు. కానీ నన్ను ఎందుకు ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నేను చేయరాని పెద్ద తప్పు చేసినట్టు చూస్తున్నారు. మ్యారేజ్ విషయంలో కొందరిని డిసప్పాయింట్ చేసినందుకు ఆ విషయంలో నేను సారీ చెప్తున్నాను. ఒక రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలంటే దాని గురించి నేను 1000 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే దాని పరిణామాలు నాకు తెలుసు. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ అనుభవం, ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆ విషయంలో నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. ఇది మేము ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. దురదృష్టవశాత్తు అదొక టాపిక్ లాగా అయిపోయి, అదొక హెడ్లైన్ లాగా అయిపోయి, అదొక గాసిప్ లాగా, ఇప్పుడు అదొక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. దాని గురించి నేను మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచి అయినా కొన్ని ఆర్టికల్స్ పుడతాయి. దీనికి పుల్ స్టాప్ అనేది ఎక్కడుంది? రాసే వాళ్ళే పుల్ స్టాప్ పెట్టాలి అని తెలిపారు నాగ చైతన్య. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైతూ నటించిన తండేల్ మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం విశేషం. అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి చందు మొండేటి డైరెక్టర్. చాలా కాలం తర్వాత చైతూకి ఈ మూవీతో హిట్ పడినట్టే అని తెలుస్తుంది. సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.